తులారాశి వారు కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన వార్తలు కొన్ని తులారాశి వారు వింటారు. ఉద్యోగస్తుల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. విద్యార్థుల పరిశోధనలు చక్కటి విజయాలు సాధిస్తారు. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు బాగా చికాకబలుస్తాయి. అనుకున్నది ఒకటైతే జరిగేది వేరొకటిగా ఉంటుంది. పనుల్లో కూడా జాప్యం కాస్త తప్పకపోవచ్చు. ఆలోచనలు ఏవి కూడా వృశ్చిక రాశి వారికి నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారి అంచనాలు తప్పుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా కోరుకున్న అవకాశాలు దక్కక కొంతవరకు నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నతనకన సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారాన్ని కూడా ఈరోజు ధనురాశి వారు అందుకుంటారు. అందరిలో కూడా ఒక మంచి గుర్తింపు గౌరవం కూడా వీరికి లభిస్తుంది. ప్రముఖులతోటి కూడా ధనురాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆదాయం పెరగడం చేత రుణాలు కూడా తీర్చగలుగుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరడం చేత ఆనందం కలుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆప్తులు బంధువులతోటి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా కృషి చేసుకుంటే అవన్నీ కూడా తీరుతాయి. వాహనాలు కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని విధంగా పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు కూడా శుభవార్తలు అందుకుంటారు. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉన్నవారు మంచి అవకాశాలు చేజెక్కించుకుంటారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు బాగా అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు వీరికి తప్పవని చెప్పవచ్చు. బంధువులతోటి విరోధాలు మరింత అధికమవుతాయి. అంచనాలన్నీ కూడా తప్పుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. సోదరుల నుంచి ఒక కీలక సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అవాంతరాలు. సినీ టీవీ కళాకారుల కృషి ఫలించదు. దీనివల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది దూరమవుతాయి. మహిళలకు కూడా మానసిక అశాంతి కాస్త అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు కాస్త అధికంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తీరుతాయి. చర్మ గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. రాబడి అంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు మరింత శ్రమిస్తే కానీ అనుకున్న ఫలితాలు సాధించలేరు. పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు తప్పవు. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అంచనాలు తప్పడం చేత నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు మానసిక ఆందోళన తప్పదనే చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం
ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం.